This is Alzheimer's and Dementia Awareness Camp. We're going to be talking about dementia and Alzheimer's mainly, which is a type of dementia. హలో, ఈ కార్యక్రమం వచ్చేసి మతిమరుపు దీంట్లో డెమెన్షియా అనేసి ఒక రకమైంది. దాంట్లో ఆల్జైమర్స్ వ్యాధి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం అన్నమాట. ఈ కార్యక్రమం వచ్చేసి ఈ ఆల్జైమర్స్ వ్యాధితో ఉన్న వాళ్ళని గుర్తించడం వల్ల వాటితో వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఏ రకంగా మన సొసైటీలో ఆ వ్యాధితో ఉన్న వాళ్ళని ఏ రకంగా కేర్ తీసుకోగలనే ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయాలనేసి మొదలు పెడుతున్నాను. ఇకపోతే రోహన్ వచ్చేసి మేము అమెరికాలో ఉంటాము. రోహన్ 12వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు 11 పూర్తి చేశాడు, 12వ తరగతి చదువుతున్నాడు. రోహన్ని నేను ఏం చేస్తానో ఫ్యూచర్లో అంటే నేను మెదడుకి సంబంధించిన దాని గురించి చదువుతాను అని అన్నాడు. అదేంట్రా, నేనేమో కంప్యూటర్స్, నువ్వేమో అమ్మేమో పళ్ళ డాక్టరు, ఎందుకురా మెథమెటిక్స్ గురించి లేకపోతే ఈ వ్యాధి గురించి నీకెందుకు చదవాలనిపిస్తుంది అని అంటే, దానికి ఒకటి ఉంది నాన్న, నా ముత్తాత గురించి నేను ఆయన ఈ వ్యాధితో బాధపడటం చూశాను, దీని గురించి నేను చదవాలని ఉంది అని అన్నాడు. సో గత 2 సంవత్సరాల నుంచి దీని గురించి స్టూడెంట్ కింద ఉంటానే దాని గురించి తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న విషయాలందరినీ మీతో పంచుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. మీ అందరికీ మీ యొక్క ప్రీషియస్ టైం అంటే మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఒక 15 నుంచి 20-25 నిమిషాల కార్యక్రమం ఇది. ఎక్కువ టైం ఏం తీసుకోము, దాని గురించి అని చెప్తాము. Thank you to Shankhu Charitable Trust for giving me this opportunity to speak about something that has been my passion for a while. And thank you to my Nana Garu for translating into Telugu because I don't know, my Telugu is not that fluent. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న శంఖు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అలాగే ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే మీ అందరినీ పిలిపించి చేసిన తాతారెడ్డి గారికి, మా చిన్నాని గారి తాతారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు పెడుతూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. And of course, thank you to Dr. Nandu for giving us his own personal perspective on Alzheimer's and dementia after my talk. మేము చెప్పిన తర్వాత డాక్టర్ నందు గారు వచ్చేసి ఆయన అభిప్రాయాన్ని కూడా మనతో పంచుకుంటారు. ఆయనకి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. So this is my story with Alzheimer's and dementia. In 2019, my great-grandfather, my Musul Tata, Alzheimer's, so he died in 2019. And it was extremely saddening and extremely traumatizing for me. And we visited India a lot and we were very close to our families. And first time, he was forgetting his daily meals, his daily tasks. Next time, he was forgetting his main, personal memories. Second to last time, he forgot our names. And then very last time, he ended up forgetting how to swallow. ఇది నేను ఎందుకు డైమెన్షియా లేకపోతే ఈ ఆల్జైమర్స్ వ్యాధి గురించి ఎందుకు నా అభివృద్ధిని దీని మీద పెట్టుకున్నానంటే, మేము ప్రతి సంవత్సరం ఇండియాలో మా ఫ్యామిలీ చూడటానికి రావడం, దాంట్లో మా ముత్తాత గారు, ఆయన పేరు నర్సిరెడ్డి గారు, కరీ నర్సిరెడ్డి గారు, ముప్పటిపాడులో ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చి చూడటం అవుతుంది. ఆయన 2013 ఆ టైంలో ఆయనకి ఈ వ్యాధి యొక్క లక్షణాలు రావడం మొదలుపెట్టాయండి. మొదట్లో ఏదో
మమ్మల్ని గుర్తుపడతాడు, కానీ కొన్ని విషయాలు గుర్తు ఉండేవి కాదు. నెమ్మదిగా ఆయనకి మమ్మల్నే గుర్తుపట్టలేకపోయేవారు. దాని తర్వాత నెమ్మదిగా ఆయన తెలియడం మర్చిపోవడం, లేకపోతే ఆయన ఎవరో కూడా ఆయన తెలియదు అనమాట. ఈ వ్యాధి ఏమవుతుందంటే అండి, ప్రతి సంవత్సరానికి కొద్ది కొద్దిగా అది మన పిల్లల్ని చూస్తుంటే ప్రతిరోజు వాళ్ళు ఎలా నేర్చుకుంటారో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి అలా వెనక్కి వెళ్ళిపోతుంటారండి. ఈ వ్యాధితో వాళ్ళకి ముందు విషయాలు గుర్తుండవు, వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. కొద్ది కాలానికి వాళ్ళు చేసే పనులు కూడా మర్చిపోతారు. ఈ వ్యాధితోనే ఆయన 2019లో చనిపోయారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు పడే బాధలు చూసి మొదలుపెట్టిన ఈ ప్రయత్నం అన్నమాట. So who am I and what have I done for this cause? I'm a member of the Alzheimer's Association and a member of its advocacy team. I have talked to congressmen and senators, and my team has gone to the American capital to talk to government officials about Alzheimer's disease and spread advocacy like I am doing right now. I am also the youngest committee leader of the Walk to End Alzheimer's, which is the nation's largest fundraiser on Alzheimer's disease. ఇకపోతే నేను అమెరికాలో ఉన్న ఆల్జైమర్స్ అసోసియేషన్లో ఐఎమ్ ఏ స్టూడెంట్ మెంబర్. అంటే నేను విద్యార్థులు రిప్రజెంటేషన్ చేసిన దాంట్లో నేను చిన్న మెంబర్ని అనమాట. నా వయసుతో పోలిస్తే మిగతా వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, కానీ నేను చిన్నవాడిగానే దాంట్లో జాయిన్ అయ్యాను. దీంట్లో జాయిన్ అవడమే కాదు, ఈ వ్యాధి గురించి దాని గురించి అవేర్నెస్ అందరికీ తెలియజెప్పేదానికి నేను కమిటీ మెంబర్ కింద ఉన్నాను. దాంట్లో ఒక ఈ ఫోటోలో చూస్తున్నది మీరు ఎడం చేతి వైపు ఉన్నది అమెరికన్ సెనేటర్ అండి. ఈ వ్యాధి గురించి ఆయనతో, అంటే అక్కడ ముసలి వాళ్ళకి ఈ వ్యాధి మందులు ఫ్రీగా ఇప్పించాలనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడిన పిక్చర్ అనమాట. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి వేరియస్ ఇతర కార్యక్రమాల్లో రోహన్ పాల్గొన్నప్పుడు చేసింది. సో గత 2 సంవత్సరాలుగా ఈ వ్యాధి గురించి అందరికీ తెలియజేయడమే కాకుండా దీని గురించి సెనేటర్ అంటే మనకి ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాంటి వాళ్ళు, ఆయనతో మాట్లాడటము, ఈ రకమైన వ్యాధి గురించి అందరికీ తెలియజేయడం చేస్తూ ఉన్నారు. So what is dementia? సరే, మనం ఇప్పటి వరకు డెమెన్షియా అనే చెప్పుకున్నాము, ఆల్జైమర్స్ వ్యాధి అని చెప్పుకున్నాము. అసలు ఈ డెమెన్షియా అంటే ఏంటి, దీనికి ఆల్జైమర్స్కి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. So dementia is cognitive decline and cognitive loss of your memory, thinking and behavior. It also has effects on your mood, but the main symptom is with memory loss. And Alzheimer's is the most common cause of dementia, and it accounts for 60 to 80% of all dementia cases. ఈ మతిమరుపు అనేది చాలా రకాలుగా ఉంటుందండి. ఈ మతిమరుపు అనేది వచ్చేసరికి దీన్ని ఒక కామన్ వర్డ్ డెమెన్షియా అని పిలుస్తారనమాట. ఈ డెమెన్షియాలో ఆల్జైమర్స్ అనేది మోర్ ప్రామినెంట్ అండి. 100కి 60 మంది ఈ ఆల్జైమర్స్ వ్యాధి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. మనందరికీ తెలుసు, పెద్దది వాళ్ళు అయ్యేసరికి 50, 60, 70, 80 వచ్చేసరికి కొన్ని విషయాలు మర్చిపోవడం అనేది చాలా కామన్. అది కొన్ని విషయాలు మామూలుగానే మర్చిపోతుంటాం. కాకపోతే ఈ డెమెన్షియా వచ్చేసి దాంట్లో ఎలా ఉంటుందంటే, మనం ఒక పనిని చెయ్యాలి అంటే కాగ్నిటివ్ స్కిల్ అంటారు ఇంగ్లీష్లో. కాగ్నిటివ్ స్కిల్ అంటే మనతో సరదాగా చేస్తున్నాడా ఏంటి అనిపిస్తుంది అనమాట. ఇది ఆ వ్యాధితో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళతో చాలా జాగ్రత్తగా, అది మనల్ని ఆట పట్టించడానికి కాదు, మనం వాళ్ళు వీళ్ళన్నంత వరకు సాయం చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దానికి ఒక కారణం అంటూ ఉంటుందండి. మెదడు పనిచేసే విధానము చాలా అద్భుతమైనది. అది ఎప్పుడైతే డిటేరియేట్ అయిపోతుందో, ఎప్పుడైతే తగ్గిపోతుందో దాని యొక్క పవరు, పాపం వాళ్ళు బలహీనులుగా అవుతారు.
The main cause of Alzheimer's disease is due to protein buildups in the brain. Proteins are all throughout your body, and some can be very good, while others can be extremely bad and harmful for the body, such as with Alzheimer's and its amyloid and beta-tau proteins. These proteins impact the parts of the brain called neurons, which are the nerve cells inside the central nervous system of the brain. And these brains create plaques and prevent these connections between neurons in the brains, which create memories and interrupt the synapses between these neurons. And this is in Alzheimer's disease, and this eventually causes the symptoms of dementia. ఈ యొక్క ఆల్జైమర్స్కి ప్రధాన కారణం వచ్చేసి మెదడులో ఒక రకమైన ప్రోటీన్ ఫామ్ అవుతున్నాయి. అది ప్రోటీన్ అంటే మనకి మన శరీరంలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, చెడ్డ ప్రోటీన్స్ ఉంటాయి. మంచి ప్రోటీన్స్ ఏంటంటే మన యొక్క బలం, ఆ ప్రోటీన్ పెట్టినప్పుడు మనకి కండబలం అంటారు కదా, అదే కనుక చెడ్డ ప్రోటీన్ అయినప్పుడు అది మెదడులో కణాలు ఉంటాయి, దాన్ని న్యూరాన్స్ అంటారు. ఈ న్యూరాన్స్ కొన్ని బిలియన్ న్యూరాన్స్ ఉంటాయండి. ఈ న్యూరాన్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ అయి ఉంటాయి. మనం పెట్టుకున్న జ్ఞాపక శక్తి, మనం చేసేది, ఇవన్నీ ఏ రకంగా కనెక్ట్ అయి ఉన్నాయో దాని మీదే మన యొక్క బాడీ పనిచేయటం అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్స్ వెళ్ళి ఆ కణాలని నాశనం చేస్తున్నాయో, లేకపోతే ఎప్పుడైతే ఎలా కనెక్ట్ అయిందో వాటిని ఒక కణం నుంచి, ఒక న్యూరాన్ నుంచి వేరే న్యూరాన్కి వెళ్ళే కనెక్షన్స్ని పాట్ చేస్తాయి అన్నమాట. అందుకనే వాళ్ళు సడన్గా మర్చిపోతారు ఇంటికి దారి ఏంటో, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు ఏంటో, లేకపోతే పక్క వాళ్ళు ఎవరో సడన్గా మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి మెమరీలో ఉంటుంది, కానీ ఆ మెమరీకి ఆ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడే దాన్ని ఆ విషయాన్ని చెప్పగలుగుతారు. అది పోతుంది అన్నమాట. అది పోవడం వల్ల ఈ ప్రోటీన్ డెవలప్ అవడం వల్ల ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది అన్నమాట. Major symptoms of Alzheimer's, of course, the major one is memory loss, the cognitive decline of one's memory over time. But there's also other major symptoms of Alzheimer's disease, and another one is mood. When you have Alzheimer's disease and or dementia that could be caused by other diseases, mood changes are extremely common as well. And that's something we should be looking out for. Another one is changes in judgment and common sense. When you have dementia, you won't be able to make simple decisions as well as you have before, because that relies a lot on experiences in the past that you have forgotten. And another thing is that daily habits and tasks will be harder to do. So things you do every day and think that they are habits will be harder to do, of course, when you have dementia and Alzheimer's disease. ఇది మనం ముందు చెప్పుకున్నట్టుగా దీనివల్ల ఏమవుతుందంటే అండి, నెమ్మదిగా దాని యొక్క ఈ ప్రోటీన్ ఫామ్ అవడం వల్ల కొన్ని ఏమైతే కామన్గా చేసే ఉంటాయో అవే చేయలేకపోతాము. అది చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది. మన దైనందిక జీవితంలో కొన్ని నార్మల్గా చేసేదాన్ని చాలా ఇబ్బందులు కలుగజేస్తుంది. దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఈ డైమెన్షియా వచ్చేసి మామూలుగా వచ్చే మతిమరుపుకి మనకి చిన్నప్పుడు ఎప్పుడైనా పడిపోయినప్పుడు తలకి గాయం తగ్గవచ్చు. అది మనం అనుకుంటాం తలకి ఏదో దెబ్బ తగిలింది, రక్తం కారట్లేదు, లేకపోతే బాగానే ఉంటుంది అని. దానివల్ల వచ్చే మతిమరుపు ఒకటి ఉంటుందండి. అది కూడా డైమెన్షియాలోకి పిలుస్తాము. అలాగే ఇంకా కొన్ని వేరే రకమైన డైమెన్షియాస్ కూడా ఉన్నాయన్నమాట. దాని గురించి కూడా తెలుసుకున్నాము. దాంట్లో కొన్ని దశలు ఉంటాయి. ఈ ఆల్జైమర్స్ వచ్చినప్పుడు కొన్ని దశలు ఉంటాయి. దాంట్లో మెయిన్గా 4 దశల గురించి చెప్పుకుంటారు అన్నమాట. ఒకటి ప్రీ క్లినికల్, అంటే మనకి తెలియకుండానే మొదలవుతుంది. రెండోది వచ్చేసి కొంచెంగా తగ్గుతుంది అన్నమాట. అంటే మనం తాళాలు మర్చిపోవడము, లేకపోతే ఎవరినో మర్చిపోయిన వెంటనే పేరు గుర్తు కావడము, ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్ అన్నమాట. దాంట్లో మళ్ళీ మోడరేట్ కొంచెం ఎక్కువ అవుతుంది.
ఇంకా చివరి 4వ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా ఏమీ గుర్తుండదు అనమాట. ఈయన ముత్తాత గారు లేకపోతే ఆయన వచ్చేసరికి చివరి దశలో నోట్లో ఏదో పెడితే మింగటం మర్చిపోయిన పరిస్థితికి వచ్చిందండి. ఇది మామూలుగా మేము చూసిన మా ట్రిప్లో చూసినది అంత అంత దారుణంగా తయారవుతుంది. These 3 main stages can last up to 8 to 10 years on average, but sometimes mild to severe dementia, people can live with it up to 20 years. But preclinical dementia, when you don't have the symptoms and don't realize you have dementia, but these proteins are still building up in your brain, that can come up to 20 or 30 years before you get the actual symptoms of dementia. ఈ డెమెన్షియా ఆల్జైమర్స్లో వచ్చేది ఏంటంటే దీని యొక్క పెరుగుదల, ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, ఒక 4 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాల్లో చాలా వేగంగా పెరిగిపోతుంది. ఆ చివరి దశకు వచ్చేసరికి దాని యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లాగే ఈ డెమెన్షియాలోకి వచ్చేసరికి దీని యొక్క పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందండి. మన ప్రీ క్లినికల్ స్టేజ్లోనే ఒక 10 నుంచి 12 సంవత్సరాలు ఉండొచ్చు. దాని నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి ఇంకా 5 సంవత్సరాలు. ఇది డెమెన్షియా వ్యాధిలో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదండి. దీంతో వచ్చిన వాళ్ళు మనతో పాటే దగ్గరగా ఒక 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ మనతో పాటే ఉంటారనమాట. ఇది వ్యాధి ఎందుకు ముఖ్యం, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే వాళ్ళు మనతోటే ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని మనం మన 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 అన్నతమ్ములు కావచ్చు, లేకపోతే మన నాన్న కావచ్చు, మన తాతయ్య కావచ్చు, వాళ్ళు ఈ వ్యాధితో బాధపడేటప్పుడు వాళ్ళు ఏ రకంగా మనం కేర్ తీసుకోగలము, వారికి ఏ రకంగా మనం సహాయపడటం అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దీంట్లో ఉండే మందులు వాటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాము. There's 2 clarifications I want to make before we move on to the next slide. Majorly, Alzheimer's is not contagious. So if you have Alzheimer's, your family members are not going to get Alzheimer's. And also, if your family member has dementia, caring for them will not give you dementia. And being around somebody with dementia will not give you dementia. And this is really important to know, and a very major misconception around Alzheimer's and dementia. Second, throughout the rest of my speech, I will be focusing on Alzheimer's and not the other dementias listed here, because Alzheimer's affects more people than other dementias, and my personal research and experience is more related to Alzheimer's disease. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ అల్జైమర్స్ లేకపోతే డైమెన్షియాలో అన్నిటిలోని వేరే రకాలు ఉన్నాయి, కానీ దీంట్లో ఆల్జైమర్స్ గురించే ఎక్కువ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇకపోతే సో మనందరికీ ఒక అపోహ ఉంటుంది. సరే, మా తాతయ్య గారికి వచ్చింది, లేకపోతే మా నాన్నకు వచ్చింది, మా తమ్ముడికి వచ్చింది, మనం వాళ్ళతో ఉంటే మనకేమన్నా అంటుకుంటుందా? ఇది అంటువ్యాధి కాదండి. ఇకపోతే మన నాన్నకు వచ్చింది కాబట్టి మనకి తప్పనిసరిగా వస్తుందనే అది కూడా లేదు. సో వాళ్ళని కేర్ తీసుకునేటప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం తప్పితే మనకి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కానీ వాళ్ళు మనతో ఉండటం వల్ల కానీ మనకేమీ వచ్చే అవకాశాలు ఏం లేవు. So I'm going to go one by one and give a quick summary of the major other types of dementia. Major thing is Parkinson's disease dementia. So Parkinson's disease is another neurodegenerative disease which you might not think is associated with memory because it causes mainly tremors across the body, but it can also cause associated dementia as an added symptom.
దీంట్లో ఒక రకమైన డైమెన్షియా వచ్చేసి పార్కిన్సన్స్ డిసీజ్ డైమెన్షియా అంటారు. ఈ పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళని మెదడు యొక్క వ్యాధి మనకి తెలుస్తున్నా వాళ్ళు వేరే ఇతర లక్షణాలు ఉండి ఈ డెమెన్షియాని ఓవర్టేక్ చేస్తుందండి. ఈ పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళు మీకు తెలుసు బాడీ షేక్ అయిపోతుంటుంది, కానీ వాళ్ళకి కూడా ఈ మెమరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాన్ని పార్కిన్సన్స్ వచ్చినప్పుడు వచ్చే డెమెన్షియా అంటారన్నమాట. Next is Lewy body dementia, and this is caused by Lewy body proteins building up in the brain. And this, similar to Alzheimer's, is a buildup of proteins in the brain that causes dementia and is also the second most common cause of dementia. ఇది ఈ లివీ బాడీ డెమెన్షియా అనేది ఇంకొక రకమైన డెమెన్షియా అండి. దీనికి ఆల్జైమర్స్కి కొంచెం దగ్గర లక్షణాలు ఉంటాయి, కానీ ఇది కూడా ఆ మెదడులో ప్రోటీన్ డెవలప్ అవడం వల్లే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెమెన్షియాస్ అన్నమాట. The third is vascular dementia, and this happens due to strokes. The dementia comes as an added symptom of a stroke in the brain, and this is more associated with one location than a generalized part of the brain. ఇది ఈ మూడో రకమైనది డెమెన్షియా వచ్చేసి వాస్కులర్ డెమెన్షియా అనేసి మనకి స్ట్రోక్ అని వస్తుందండి. పక్షవాతం కానీ లేకపోతే ఏదో ఒక భాగం శరీర భాగం పక్కకి లాగేయడం కానీ అది వచ్చినప్పుడు మెదడులో ఒక చిన్న క్లాట్ కింద స్టార్ట్ అవుతుంది. దీనికి క్యూర్ ఉందండి, దీనిని క్యూర్ చేయొచ్చు. చిన్న ఆపరేషన్ చేసి దాన్ని తీసేస్తారు. ఈ మధ్యకాలంలో దానికి మంచి క్యూర్ దొరికింది. మెదడుని ఓపెన్ చేయకుండా, స్కల్ని ఓపెన్ చేయకుండా 2 కన్నాలు పెట్టి తీసేసే కొత్త టెక్నిక్స్ వచ్చాయండి. దీనికైతే క్యూర్ ఉందండి. Final two dementias, which are extremely rare in relation to the other dementias, are Huntington's disease dementia, which is associated with speaking, cognition, and thinking. ఇక మిగతా 2 రకాల డెమెన్షియాలు వచ్చేసి హంటింగ్టన్ డెమెన్షియా అనేసి వేరే రకం అండి. అది కూడా మెదడులోనే వస్తుంది. దీనికి కూడా ఇది జన్యుపరంగా వస్తుందండి. జన్యుపరంగా అంటే మన యొక్క పూర్వ తరాల నుంచి ఒకరికి పాస్ అయ్యే విధంగా వచ్చే వ్యాధి అనమాట. ఇకపోతే ఇక 5వ రకం వచ్చేసి ఫ్రంటోరల్ టెంపోరల్. మన మెదడులో వచ్చేసి డిఫరెంట్ భాగాలు ఉంటాయండి. ఇది ఫ్రంట్ భాగం వచ్చేసి అది ఒక బాడీలో ఒక పార్ట్ చేయడానికి, అట్లాగే కుడి పక్కన వచ్చేసి ఒక భాగం చేయడానికి. ఇది ఫ్రంటోరల్ పైన వచ్చి నెక్స్ట్ కుడివైపు వచ్చే డెమెన్షియా అన్నమాట. Just like these dementias, Alzheimer's is another form of dementia, and it's a cause of dementia. These are not Alzheimer's, these are different types of dementia, and just like this, Alzheimer's is one such cause of dementia, as a clarification. So, ఈ డెమెన్షియా అనేది ఒక అంబ్రెల్లా వర్డ్ అంటాం. అంబ్రెల్లా వర్డ్ అంటే మనం చూడండి, క్యాన్సర్, చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. అట్లాగే ఈ మతిమరుపులో డెమెన్షియా అనేది చాలా రకాలలో వచ్చే మతిమరుపు, మెదడులో వచ్చే వ్యాధులు డెమెన్షియా అంటాము. దాంట్లో మనము ఆల్జైమర్స్ అనేది 100కి 60% ఇబ్బంది పెట్టేది ఆల్జైమర్స్ డెమెన్షియా. సో మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. మిగతా ఈ 5 వాటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయట్లేదు ఈ సమావేశంలో. So why is Alzheimer's awareness important? Alzheimer's affects many people across the world. 1 in 9 seniors, that is 1 in 9 people above the age of 65, so many possible people in this room, as well as 50 million people worldwide are affected by Alzheimer's. And in 2050, that number will increase to 150 million, which is 3 times. And so it affects many people across the world, and thus it's a very important topic to be aware about and to be aware about and informed about in terms of proper treatment, cure, and recognition. మనం ముందు మాట్లాడుకున్నట్టు
ఈ ఆల్జైమర్స్ వచ్చేసి మనం అసలు ఈ ఆల్జైమర్స్ గురించే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మిగతా 5 రకాల గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు అనే దాని గురించి. ఈ ఆల్జైమర్స్ చాలా మంది మేము ముందు చెప్పినట్టుగా మెదడు వ్యాధుల్లో 60% వచ్చేసి ఆల్జైమర్స్ అండి. ప్రస్తుతానికి ప్రపంచంలో 5 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే 2050 వచ్చేసరికి ఇంకొక 10 కోట్ల మంది దానికి యాడ్ అవుతారన్నమాట. 2050 వచ్చేసరికి 15 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. సో మనం దీని గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. So now we're going to talk about the current situation around Alzheimer's in the modern day with medicine. And even though in certain countries, like the US and other developed countries, there are some drugs which on Alzheimer's which slow the progression of the disease, which are currently out. It's very hard to access because of cost, but also because these are in other countries. Also, there is no cure for Alzheimer's. So nothing you will do can really stop the disease, only slow the progression or prevent the disease. సో మనము ఇప్పటి వరకు మనం ఆల్జైమర్స్ గురించి మాట్లాడుకున్నాం. సరే, మరి ఆల్జైమర్స్ వస్తే మరి దీనికి మందు ఉందా? అమెరికా లేకపోతే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని మందులు దొరుకుతున్నాయండి. అది కూడా దే కాల్ దెమ్ యాజ్ ఎర్లీ స్టేజ్ డ్రగ్స్ అంటారు. ఎర్లీ స్టేజెస్ అంటే కొన్ని క్లినికల్ ట్రయల్స్లోని కొన్ని ఇంకా ప్రయోగాలు చేస్తున్నారన్నమాట. ఈ మధ్య ఒక 2 నెలల క్రితం ఒక కొత్త డ్రగ్ని అప్రూవ్ చేసింది FDA. అమెరికాలో మందులన్నీ అవి అప్రూవ్ చేసిన తర్వాతే మిగతా దాంట్లోకి వస్తాయి. అది అమెరికాలో ఉన్నా కూడా అది చాలా ఖర్చుతో కూడిన పని. అది కూడా అన్ని స్టేజ్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం 4 స్టేజ్లో ఉంటుంది. ఈ మందు మొదటి స్టేజ్లో వాడితేనే దాని యొక్క అది మొత్తం క్యూర్ చేయదండి, కానీ ప్రొలాంగ్ చేస్తుంది అనమాట. ఈ ప్లాక్ మెదడులో ఈ ప్రోటీన్ డెవలప్ అవుతుంది కదా, దాన్ని స్లో డౌన్ చేస్తుంది. సో దీనికి యాక్చువల్గా ఆల్జైమర్స్ అనే వ్యాధికి ఒక మందు అంటూ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. దీని మీద ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. So ఇప్పుడు the best things you can do are prevention, and which is stopping the disease before it ever builds up to cause dementia in the brain, or once you have the disease, doing the best non-medical or medical therapies for prolonging your life with the disease and living up to around 20 years on average, when you actually have the right dietary, fitness and other lifestyle choices to survive longer with the disease. సరే, దీనికి ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాం. దాంట్లో బ్యాడ్ న్యూస్, దీనికి మందు లేదని తెలుసుకున్నాం. మరి ఏ రకంగా దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయవచ్చు, లేకపోతే దాన్ని నివారించుకోవటం, దానికి ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. దాని ముఖ్యంగా మన యొక్క లైఫ్ స్టైల్, మనం ఏ రకంగా మన యొక్క జీవితాల్లో మనం ఏ రకంగా ఉండాలి, అట్లాగే వచ్చిన వాళ్ళని ఏ రకంగా మనము కేర్ తీసుకోవటం, వాళ్ళని సంరక్షించుకోవటం ఏ రకంగా, దాని గురించి మనం మిగతా సమయం వేసేద్దాం. So how do we prevent dementia and Alzheimer's disease in particular? First of all, we need to acknowledge that there are genetic factors in getting dementia, and that comes through with race. Some races are more predisposition to dementia and Alzheimer's disease than others. Luckily, Indians and Asians, as well as white people, have a less prevalence of dementia, whereas Africans and Hispanic people have a more predisposition to dementia. దీంట్లో ఒక మంచి వార్త మనం ఇండియన్స్కి, మొదటిది వచ్చేసి మనం జన్యుపరంగా అంటే మన యొక్క తరతరాల నుంచి మనలోకి ఈ ఆల్జైమర్స్ అనే వ్యాధి రావడానికి అవకాశాలు తక్కువ. ఇండియన్స్కి, ఏషియన్స్కి అంటే ఏషియాలో ఉండే మిగతా జపాన్, చైనా వీళ్ళకి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అది మంచిది. అదే కనుక నల్లవాళ్ళు అంటారు కదండి, ఆఫ్రికన్ అమెరికన్స్, నల్ల జాతీయులకి, వాళ్ళకి, లేకపోతే స్పానిష్
పీపుల్ వాళ్ళకి మెక్సికన్ కమ్యూనిటీస్కి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే తెల్లవారికి తెల్ల జాతీయులకి కొంచెం తక్కువగా వచ్చే అవకాశం. So the best things you can do to prevent dementia can start with diet. Having a good diet with omega-3 fatty acids, such as those found in fish or nuts, and with fruits and vegetables, which help with stomach health and heart health, can help prevent against the Alzheimer's disease and these proteins ever forming in your brain, because they improve your brain health and strengthen these neuronal connections in the brain. సో దీన్ని ఎలా నివారించుకోవాలి అంటే మన యొక్క ఆహారపు అలవాట్లను చాలా మార్చుకోవాలండి. ఇప్పటి నుంచే మార్చుకోవాలి అందరూ కూడా. ఈ ఆహారపు అలవాట్లు వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పళ్ళు కాయగూరలు, అట్లాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేసి ఇవి ఎక్కువగా తృణధాన్యాలు లేకపోతే ఈ ఫిష్ చేపలు, అంటే ఒక రకమైన చేపల్లో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే వాల్నట్స్ అని అంటారు, అవి మనకి కాశ్మీర్లో దొరుకుతాయి, లేకపోతే ఇతర దేశాల నుంచి వస్తాయండి. అది ఎక్కువ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. అది దాంట్లో ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి పైన ఉండే ఈ ప్లాక్ని డెవలప్ అవనివ్వదండి. ఇది వచ్చే ఈ ప్రోటీన్ని డెవలప్ అవ్వకుండా చేస్తుంది అనమాట. అది మన ఆహారపు అలవాట్లో మనం ఎక్కువగా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. Second is avoiding certain health issues and health risks. One being high blood pressure, another being diabetes, and certain brain-related traumas as well, such as depression and stress and anxiety disorders, which can weaken your brain. So having a good mood and good cardiovascular heart and gut health can help prevent against these diseases, which also prevent against getting Alzheimer's disease and other related dementias. సో ఈ ఆహారపు అలవాట్లు కాకుండా మనము మంచి మూడ్ అంటే ఆనందదాయకంగా ఉండటం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. వీలైన వరకు మన ఆహారపు అలవాట్లు, రోజు వ్యాయామం చేయటము, దాన్ని 3 రకాలుగా చెప్పుకుంటారండి. మన గట్, మన పొట్టలో మనం ఏం తింటున్నామో దీని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దాని తర్వాత మన యొక్క హార్ట్ని కాపాడుకుంటే అది వచ్చేసి ఈ డెమెన్షియా, ఆల్జైమర్స్ వచ్చే వ్యాధుల్ని రాకుండా చేయడానికి అవకాశాలని తగ్గిస్తుంది అన్నమాట. అది రాకుండా అది నివారిస్తూ ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. ఎప్పుడు కూడా గట్, మనం తినేది, మన కడుపులో ఉండేది, అది వీలైనంత వరకు మనం మంచిగా చూసుకోవాలి. నెక్స్ట్ మన హార్ట్ని వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉంచుకుంటే మెదడు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తాయి. అలాగే మనము ఈ మధ్యకాలంలో చాలా చూసేది డిప్రెషన్ వచ్చేసి మానసికమైన ఆందోళన, ఏదో అయిపోతుందన్న భయం, ఇవి వీలైనంత వరకు దూరం చేసుకోవాలన్నమాట. ఆరోగ్యంగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇకపోతే అందరితో కలవడం, అందరితో మంచి విషయాలు షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి జీవితంలో. Here are other prevention therapies and activities you can do, as well as other, once you get dementia and Alzheimer's disease related dementia, some certain activities you can do to prolong your lifespan and decrease your predisposition to the disease. The first being cognitive stimulation and mental exercises. Puzzles and memory games such as chess and cards that you play with friends not only increase your sociability, which helps in strengthening your brain and improving cognition, but as well as strengthen your brain by playing these puzzles, which also improves cognition and prevents against Alzheimer's disease, as well as prolongs your time with the disease. మనకి ఇప్పుడు టీవీలో వచ్చేసిన తర్వాత మన యొక్క లైఫ్ స్టైల్, జీవన విధానం చాలా మారిపోయిందండి. మనం చిన్నప్పుడు అవన్నీ ఎక్కువ మంది మిగతా వాళ్ళతో ఆడుకోవడం, మనం ఇవి బోర్డ్ గేమ్స్ అంటారు ఇంగ్లీష్లో,
మనకి అష్టాచమ్మ లేకపోతే చదరంగము లేకపోతే పదబంధాలు ఈ మెమరీకి సంబంధించినవి వీలైనంత వరకు ఇంక్లూడింగ్ కార్డ్ గేమ్స్ అండి. మనం అంటే వ్యసనం అయ్యే ప్యాకెట్ కాదు, కానీ కొంచెం దాన్ని మన యొక్క మెదడుని పవర్ పెంచే గేమ్స్, మ్యాథమెటికల్ గేమ్స్ ఉంటాయి, పదబంధాలు ఉంటాయి, లేకపోతే అవి ఆడటం వల్ల ఈ మెదడు యొక్క పవర్ కంటిన్యూ అవుతుంది అనమాట. దానివల్ల ఈ వ్యాధిని వీలైనంత వరకు దూరంగా ఉంచుతుంది. సో అలాగే మనకి ఇష్టమైన పాటలు ఇష్టమైన పాటలు లేకపోతే సంగీతం, మనకు తెలిసిన పాటలను మళ్ళీ వినడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలా కొన్నిసార్లు మన పాత పాట తెలిసేసరికి ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం మన మానసిక ఆనందాన్ని దాన్ని పెంపొందిస్తుంది అన్నమాట. అవి చాలా ముఖ్యమైన. Finally is physical exercise and its benefits. So there's many physical exercises you can do that benefit your cardiovascular and brain health. Cardiovascular being heart health. One being yoga, which is pretty famous around here. But yoga not only strengthens the mind, it strengthens all the rest of the parts of the body which support the mind. But also walking outside and interacting with people outside is a really good way to prolong your time with the disease and prevent yourself from getting these diseases. But another thing which is extremely important is, as a family member or a friend of somebody with dementia or Alzheimer's disease causing dementia, please emotionally support them and also force them to go outside and interact with friends and not socially isolate. Because this not only decreases your brain health, it also decreases the health of all across your body and doesn't only lead to dementia but also other possible diseases and certain traumas as well. సో ఈ మనము మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాము, అలాగే శారీరకంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. రోజు మనము యోగా చేయడము లేకపోతే బయట మనం పొద్దున్నే వాక్ చేయడము, ఆ వాక్ చేసేటప్పుడు మీరు ఒక్కలే వాక్ చేయొద్దు, ఒక నలుగురితో కలిసి వాక్ చేయడం కూడా మంచిదండి. నలుగురితో కలిపి వాక్ చేసేటప్పుడు ఇది మనల్ని మోటివేట్ చేయడమే కాదు, ఇది మనల్ని వాళ్ళతో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని మాట్లాడుకుంటాము. ఇవన్నీ చేయడం వల్ల మనము మన యొక్క గుండెని కూడా ఆరోగ్యంతో పాటు అట్లాగే మన యొక్క మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. Thank you everybody for listening. Now we're going to give the microphone to Dr. Nandu Garu, who's going to talk about his perspective on the disease with cardiovascular and gut health. And here's a hotline number for the Alzheimer's Association, which is in 140 languages, and you can call them and they will talk to you in Hindi, English or Telugu. And you can share your perspective, but also if you have any of the symptoms of the disease, please contact a doctor and they can run an MRI or CT scan to tell if you have Alzheimer's or any type of dementia. అందరికీ మీరు ఇంత సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు డాక్టర్ నందు గారు ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్తారు. ఇక్కడ మీకు ఆల్జైమర్స్ అసోసియేషన్ హాట్లైన్ నెంబర్ ఉందండి. ఇది 1-800 నెంబర్. దీన్ని కాల్ చేస్తే ఇది దగ్గర 108 భాషల్లో సపోర్ట్ చేస్తారండి, ఇంక్లూడింగ్ హిందీ, ఇంగ్లీషు. మనకు తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే మనకి కావాలంటే అది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక్క ముఖ్యమైన విషయం అండి, ఇది ఇప్పటి వరకు కవర్ చేయలేదు. మనలో మన తాతకి కానీ మన నాన్నకి కానీ లేకపోతే మన తమ్ముడు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే మన ఫ్రెండ్స్లో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఈ వ్యాధులు వచ్చినప్పుడు కంపాషన్ అంటే వాళ్ళని సానుభూతితో చూడడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఒక పక్కన పెట్టేసి ఉంచొద్దు. వాళ్ళు చాలా తప్పులు చేస్తుంటారు. తప్పులు అంటే తెలిసి చేసేది తప్పు అవుతుంది, వాళ్ళు తెలియదు. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి నీ పేరేంటి అని అడిగితే మనకి చాలా ఏంటి మనకు తెలుసు కదా, నన్ను సడన్గా ఈ పేరు ఎందుకు అడుగుతున్నారు, దాన్ని తప్పు అని అనుకోవద్దు.
అతను అపహాస్యం చేయట్లేదు మనల్ని. సో ఈ కంపాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వ్యాధితో ఉన్న వ్యక్తిని వీలైనంత వరకు జీవన స్రవంతిలోనే వాళ్ళని ఉంచాలి. వాళ్ళని 4 గోడల మధ్య ఉంచేస్తే దాని వ్యాధి చాలా తొందరగా ప్రోగ్రెషన్ అవుతుంది. డిప్రెషన్తో చాలా బాధపడతారు. సో వాళ్ళని వీలైనంత మనలో కలుపుకుని మనమంతా వాళ్ళని సానుభూతితో చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి మీకు తప్పనిసరిగా అందరికీ తెలుసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం. నందుగా Rohan, first I would like to congratulate you for sharing such an important information regarding diabetes and Alzheimer's. దీన్ని మనం తెలుగులో చిన్నగా సమ్మరైజ్ చేయాలంటే మతి మరుపు. ఇది ఏ ఏజ్లో వస్తుంది అనేది ఎవరో చెప్పలేం. ఎర్లీ 30s నుంచి స్టార్ట్ అవుతుంది, 50sలో స్టార్ట్ అవుతుంది, 70sలో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్జీమర్స్. ఇందులో ఏమవుతుందంటే ఒక ఏజ్డ్ పర్సన్ చిన్న పిల్లోళ్ళగా అయిపోతాడు. ఇప్పుడు పిల్లలు ఉందనుకోండి, వాళ్ళు పాస్ పోసిన మోషన్కి వెళ్ళినా మనం వాళ్ళని ఏమనం. అదే మన ఇంట్లో ఎవరన్నా ఒక 60 years, ఒక 70 years పెద్దవాళ్ళు అలా చేస్తే వాళ్ళ కోసం పని మనుషులు అందరినీ ఎత్తుక్కుంటాం. జస్ట్ సింపుల్ వే, చాలా సమ్మరైజింగ్గా చెప్పాల్సిన విషయం అన్నమాట ఇది. సో ఏంటంటే ఈ ఆల్జైమర్స్ అనేది ఏంటంటే డిమెన్షియా అంటే మించుమించుగా మతి మరుపులో కూడా మీకు 2 వ్యాధుల గురించి చెప్పాలనుకుంటున్నాను, పార్కిన్సన్ అండ్ ఆల్జైమర్స్. మనం ఎందుకంటే పార్కిన్సన్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తాం మన ఇండియాలో. ఆల్జైమర్స్ అనేది ఇండియాలో తక్కువ మంది చూస్తాం. ఎందుకంటే పూర్వీకులు మనకి ఇచ్చిన ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి. పసుపు యాక్చువల్లీ మనం ప్రతి కర్రీలోనే వేస్తాం. అది ఆల్జైమర్స్ అనే డిసీజ్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. జనరల్గా మనం తాగే టీ కానీ, మన ఇండియాలో టీ వరల్డ్స్ బెస్ట్ యాక్చువల్లీ. అయితే ప్రతిదీ కూడా ఏంటంటే ప్రమోట్ చేస్తుంది అనమాట, మనం తినే ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ కానీ ఏదైనా సరే. అండ్ పార్కిన్సనిజం అంటే ట్విచ్చింగ్ మూమెంట్స్ అంటాం అనమాట. ఇలా షేక్ వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఏజ్తో సంబంధం ఉండదు. యాక్చువల్లీ 30sలో కూడా పార్కిన్సనిజం నేను మార్టెర్లోనే ఒక కేసు చూశాను. ఎర్లీ పార్కిన్సన్ అని చెప్పి దాని ట్రీట్మెంట్ కోసం న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేయమని చెప్పాను. ఆల్జైమర్స్ కూడా ఏంటంటే మీ మతిమరుపు గ్రేడ్ ఏంటనేది ఇప్పుడు తను 5 stages చెప్పాడు కదా, అలా మీరే గ్రేడింగ్ చేసుకుని దీనికి ఈ మధ్యన కొన్ని డ్రగ్స్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. మెమెంటమైన్, గ్యాలంథమైన్ అలాంటి కొన్ని డ్రగ్స్, FDA అప్రూవ్డ్ డ్రగ్స్. దీనివల్ల ఏంటంటే డిసీజ్ ప్రోగ్రెషన్ అవ్వదు. ఎర్లీగా అంటే ఎంత తొందరగా మనం అయితే డిసీజ్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతామో అంత తొందరగా మనకేంటంటే ఆ డిసీజ్ ఇంకా ముద్రకుండా, లైక్ పూర్తిగా మనం మర్చిపోకుండా ఎంతో కొంత గుర్తుండేలాగా. దీంట్లో ఆల్జైమర్స్ పేషెంట్కి మనం చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్. వాళ్ళతో మాట్లాడుతుండాలి. వాళ్ళు మనం మర్చిపోతూ ఉంటే రెగ్యులర్గా వాళ్ళకి గుర్తు చేయడం, అలాంటివన్నీ చిన్నవి కూడా మనం చేస్తూ ఉండాలి. అండ్ పార్కిన్సనిజం వస్తే మట్టికి దానికి కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ ఎర్లీ స్టేజెస్ తీసుకుంటేనే బాగుంటుంది. లేదంటే బాడీ అంతా కూడా ఇలా వణుకుతూనే ఉంటారు. అవి ఇంట్లో మనం రెగ్యులర్గా చూసేవే, కానీ ఏంటంటే మన హెల్త్ని మనం కరెక్ట్గా తీసుకోం. బండి కొనుక్కుంటాం, బండి రిపేర్కి షోరూమ్కి వెళ్తాం. అదే మన హెల్త్ ఉందంటే 2 రోజుల్లో తగ్గిపోతుందని ఊరుకుంటాం. అంటే మన హెల్త్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అదనమాట. బయట కొనుక్కునే వస్తువుకి మట్టికి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తాం. బేసిక్గా నోట్ చేసుకోవాల్సింది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఇంతే. రోహన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీరు మాకు ఇచ్చిన ఈ సమయం చాలా అమూల్యమైందండి. మా తెలిసిన విషయాన్ని మీతో తెలుసుకోవాలనేసి, అలాగే రోహన్ని ఎంకరేజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే తాతారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము అడిగిన వెంటనే మేము యుఎస్లో ఉండిగా ఫోన్ చేసి మేము ఇలాగ మార్టెర్లో కూడా వచ్చేద్దామని అంటే ఆయన ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఈ హాల్ బుక్ చేసి మీ అందరినీ పిలిపించి ఇక్కడ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము హైదరాబాద్లో KBR పార్క్ దగ్గర ఒకటి చేస్తామండి. అట్లాగే మాకు వీళ్ళ తాతయ్య గారు శంకరెడ్డి గారు, ఆయన వాళ్ళ మిత్రుల్ని వాళ్ళందరినీ పిలిపించారు. ఒక 70-80 మందిని వాళ్ళతో చేశాము. అలాగే ఇంకొక 2 కార్యక్రమాలు చేస్తున్నామండి రావులపాలెంలో. మేము మా పర్సనల్ ట్రిప్ మీద వచ్చాము. కాకపోతే మాకు తెలిసిన పరిజ్ఞానాన్ని అందరితోటి పంచుకోవాలనేసి ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు, ఇంకో 2 కార్యక్రమాలు రావులపాలెంలో కూడా చేస్తున్నాము. మీరు ఇక్కడ తెలుసుకున్న విషయాలు వీలైనంత వరకు మీకు తెలిసిన
అందరికీ కూడా తెలియజేయండి. మీరు అర్థమైన విషయాలు తెలుసుకుంటే మన సొసైటీలో మనలో ఉన్న ఎవరన్నా ఈ వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకి వీలైనంత సాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఉంటాము.